అనే వ్యవసాయుడు ఇంటిలో ఎలుకల ఇబ్బంది చాలా ఎక్కువగా ఉండింది. ఎలుకల ఇబ్బంది నుంచి తప్పించుకోవడానికి ఆయన చాలా విధాలుగా ప్రయత్నించాడు. అతను ఒక పిల్లిని తీసుకొచ్చాడు. సరస్సు, ఈ రోజు నుంచి ఎలుకలకు చాలా దారుణమైన సమయం స్టార్ట్ అయ్యింది. ఏమండి, ఇంట్లో ఉండే బియ్యం అంతా తింటుంది. వాటికేంటి బాగా ఉన్నాయి. ఈ పిల్లి మనం ఇంట్లో ఉండే ఒక్కొక్క ఎలకనై తినేసి ఇది చాలా సంతోషంగా ఉండబోతుంది. సరే, దీని పేరు మిట్టు అని పెడదాం. బాగుంది. మిట్టు మిట్టు పిల్లి. మిట్టు మిట్టు పిల్లి. ఇక్కడ ఎక్కువసేపు ఉంటే ప్రమాదం. నేను వెంటనే వెళ్లి ఈ విషయం నా మిత్రులకి చెప్పాలి. ఈ పిల్లికి మనం పెట్టిన పేరు నచ్చినట్టుంది. సరే, ఇది తాగడానికి పాలివ్వు. ఇది పాలు నెయ్యి తాగేసి బలశాలి అవ్వాలి, ఎందుకంటే దాన్ని పట్టుకోవాలి కదా. అలాగే ఈ విధంగా రోజులు సాగాయి. మిట్టు పిల్లికి భయపడి ఎలుకలు వాటి రంధ్రాల నుంచి బయటకు రావడానికి భయపడ్డాయి. ఇప్పుడు ఇన్నాళ్లు గడిచిపోయాయి. మీతో నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఈ పిల్లి దగ్గర నుండి మనం ఎలాగైనా తప్పించుకోవాలి. మీ దగ్గర ఏదైనా ఆలోచన ఉంటే నాకు త్వరగా చెప్పండి. ఇంత ఆలోచించినా కూడా దాని తర్వాత ఏ ఆలోచన దొరకలేదు యజమానుడా. అయితే మనకి మంచిదేంటంటే, ఎలాగైనా సరే ఇక్కడి నుంచి మనం వెళ్ళిపోవాలి. అంతవరకు మీరందరూ దాని దగ్గర చిక్కుకోకుండా ఉండండి. కొద్దిసేపటి క్రితం నేను వంటగదిలో కొబ్బరి చిప్పని తింటూ ఉన్నాను. అప్పుడు హఠాత్తుగా వంటగదిలోకి ఈ పిల్లి వచ్చేసింది. దాని తర్వాత అది మెల్లగా నా దగ్గరకు వచ్చేసింది. అప్పుడు నేను కొబ్బరి చిప్పని తింటూ ఉండగా దాన్ని చూసి నేను భయపడ్డాను. అప్పుడు నన్ను వదిలేసి వెళ్లిపోయింది. అలాగా? అది నిన్నేం చేయలేదా? లేదు లేదు, అది నా దగ్గర నుంచే వెళ్లిపోయింది. నన్ను చూడనట్టుగా వెళ్లిపోయింది. చాలా బాగా ఆలోచించాను. అది ఎందుకు అలా వెళ్ళిపోయిందో తెలియలేదు. అది ఎందుకని నేను చెప్తాను. ఏంటి యజమానిచ్చిన పాలు, గుడ్లు, చేపలు అన్నిటినీ తినేసి ఆ పిల్లి చాలా బరువెక్కిపోయిందని అనుకుంటున్నాను. అనేకంగా అది మనందర్నీ కలిపి ఒకేసారి తినేద్దాం అనుకుంటుంది. మిత్రమా 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 షూ, శబ్దం చేయకుండా ముందు విషయమేంటో చెప్పండి. మన చిట్టెలుక ఇంకా ఆ లావు పిల్లి అక్కడ అక్కడ మన స్నేహితుడా? రండి వెళ్ళి చూద్దాం. అరే, నీకు ఎంత చాలా పొగురు. అవును, నువ్వెవరు? నీ పేరేంటి తమ్ముడు? నా పేరు గుంజన్. నీ పేరేంటి? నేను మిట్టు. అందరూ నన్ను మిట్టి పిల్లి అని పిలుస్తారు. ఆ ఎలుక్కి స్నేహితుడా నువ్వు? ఆ ఎలుకని చంపేయ్. అయ్యో, ఓయ్, ఆ ఎలుక ఇక్కడి నుంచి పారిపోయింది. నీ వల్ల ఆ చిన్న ఎలుకను కూడా పట్టుకోలేకపోయావా మిట్టు? పో ఇక్కడి నుంచి. ఈ పిల్లి బాగా తిని లావయ్యి ఇంకేం పని చేయలేకపోతుంది ఇది. అవును, ఏమైంది సరసు? నేను ఈ పిల్లి గురించే మాట్లాడుతున్నాను. మనం ఎలుకలు పట్టుకోవడానికి ఈ పిల్లిని తెచ్చుకున్నాం. సరే, ఇప్పుడు దానికేంటి? పిల్లి బాగా తిని లావైంది. ఎలుకలు ఎక్కువైపోయాయి. ఒకవేళ ఎలుక వచ్చి తన దగ్గరకు వస్తే అది ఏమి పట్టించుకోనంటుంది. మనం ఇప్పుడు ఏం చేయాలి? నిజం చెప్పాలంటే ఈ పిల్లి ఎలుకలకి శత్రువు కాదు, మిత్రుడు. హలో బ్రో, సౌండ్ చేయకు, నన్ను పడుకోనివ్వు. ఇంకా ఎంతసేపు మాట్లాడతావు?
కంటికి ఎలుక కనిపించలేదా? బద్ధకమైన మిట్టి పిల్లి దేనికి పనికిరాలేదు. ఇది ఆ యజమానుడు అప్పుడే తెలుసుకున్నాడు. అప్పుడే ఒకరోజు ఆ ఇంటి యజమాని మిట్టి పిల్లిని తీసుకెళ్లి చాలా దూరంగా వదిలేశాడు. నేను ఈ ఎలుకల నుంచి విసిగిపోయాను. మనం ఒక పిల్లిని తెచ్చుకుంటే ఏ లాభం లేకపోయింది. ఎవరో చెప్పారు ఎలుకని చంపాలంటే ఇల్లే తగలపెట్టమన్నారు. మనమే ఏదో ఒకటి చెయ్యాలి. సరసు, అలా చూడు, ఒక పిల్లి వచ్చింది. ఇది మిట్టు పిల్లే కదా? పాపం 2 వారాల్లో ఇది సన్నగా అయిపోయిందే. ఇక మీదట దీనికి నేను భోజనం పెట్టను. అది ఆకలితో చావాలి. ఇది ఆకలిగా ఉన్నప్పుడు దానికంటూ భోజనం వెతికి తినడం మొదలెట్టింది. ఇక్కడుండే మిట్టు ఇక్కడుండే ఎలుకలని నాశనం చేస్తుంది. మిట్టు పిల్లి బద్ధకాన్ని వదిలేసింది. ఆ తర్వాత ఎలుకల్ని అంతం చేసేసింది. ఆ తర్వాత మిట్టి ఆ కుటుంబంలో ఒక సభ్యురాలైంది. ఆహా, మీ ముగ్గురు ఇంత పొద్దున్నే ఆడడం ప్రారంభించారా? ఇదిగోండి, ఈ పెద్దమ్మాయిని మీరు చూస్తున్నారు కదా, తిన పేరు మీను. ఇంకా ఈ చిన్న అమ్మాయి ఉంది కదా, తిన పేరు పున్ను. తర్వాత వీళ్ళ నెత్తి మీద ఇటు అటు తిరుగుతూ ఉంది చూసారు, తన పేరే పచ్చని రామచిలక. కొన్ని సమయాల్లో మీను వాళ్ళ అమ్మా నాన్న తెల్లవారుజామునే వ్యవసాయ భూమిలో పనిచేయడానికి వెళ్ళినప్పుడు మీను, పున్ను ఇంకా వాళ్ళ పచ్చని చిలక వాళ్ళ బామ్మ రక్షణలో ఉంటారు. పున్ను, మీను చాలా సేపు ఆడుకున్నారు. రండి, ఇప్పుడు వెళ్ళి అన్నం తిందాం. ఇదిగా వస్తున్నా బామ్మ. మిట్టుకి ఆకలి కాలేదా? మా అమ్మ అది ఇప్పుడే వడ్లగించే తినింది. ఆ పచ్చని చిలక కొమ్మ రొడ్డల మీద కూర్చున్నప్పుడు అది దూరంగా ఆకాశంలో గరుడు పక్షి ఎగిరేది చూసింది. ఆకాశంలో 4 వైపులా తిరుగుతున్న గరుడు పక్షి కింద చెట్టు మీద వాలగానే అప్పుడు ఆ చిలక చాలా ఈర్ష్యగా పక్షిని చూసింది. జంపా, నువ్వు పక్షి, నేను పక్షినే. నువ్వు ఆకాశం పైన కూడా ఎగరగలవు. ఆ తాత నువ్వు కొండ పైన కూడా గూడు కట్టగలవు. కానీ నేనంత దూరం పైన మేఘాలే ఎగరలేను. నా ప్రియమైన చిట్టి చిలుక, దేవుడు అందరికీ ఒక పనితనాన్నిచ్చాడు. అదేంటని మనం కనిపెట్టాలి, అంతే. ఆ గరుడ పక్షి తన్ని ఎంతగా ఓదార్చినా కూడా ఆ పచ్చని చిలక ఎంతగానో ఓదార్పు కాలేదు. ఓ నానమ్మా, నానమ్మా, మీకు అసలు ఏమైంది? ఓ ఏదో ప్రాబ్లమే అనుకుంటా. పొన్ను మొన్ను ఎందుకు ఏడుస్తున్నారు? నేను లోపలికని ఏంటని చూడాలి.
ఎందుకు నానమ్మ మాట్లాడట్లేదు? ఓ, దీనికి ఒక దారే ఉంది. నేను ఇక్కడ జరిగిందంతా పొలంకెళ్ళి రాయప్ప దగ్గర చెప్తాను. ఇక్కడ చూసావా, మన చిలుక మళ్ళీ చూడ్డానికి వచ్చింది. నానమ్మ, 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 నానమ్మ. ఇదేంటి అమ్మమ్మ అమ్మమ్మ అంటుంది? ఒకవేళ ఇంట్లో ఏదన్నా సమస్య ఉంటుందో? అవునవును, త్వరగా రండి వెళ్దాం. అయితే సరే, త్వరగా వెళ్దాంరా. చాలా మంచిదయింది మీరు సమయానికి వచ్చి నాకు మందు ఇచ్చారు. లేదంటే నాకిప్పటికి ప్రాణమే పోయేది. అది సరే గాని నాకు ఆరోగ్యం బాలేదన్న విషయం మీకెలా తెలిసింది? ఇదంతా మన చిల్లక తెలివితేటలు. మేం పని చేసే చోటికే వచ్చేసింది. వచ్చి అమ్మమ్మ అమ్మమ్మ నరిచింది. అందువల్ల మనం మాట్లాడే చిలకంటే అందరికీ బాగా నచ్చింది. చెమ్మన్ గరుడన్ పక్షి ఇవన్నీ విన్నాక చిలక దగ్గర ఏం చెప్పిందంటే, చిట్టి చిలుక, ఇదే నేను నీకు చెప్పాను. మనుషులు, మృగాలు, పక్షులు దేవుడు అందరికీ వారికైన పనితనానికి వరమిచ్చాడు. నేను అందరికన్నా ఎత్తుకి ఎగరగలను. కాని మీలాంటి చిలకలే మనుషులు చెప్పే విషయాల్ని అలాగే మళ్ళీ తిరిగి చెప్పగలరు. ఈరోజు నీ ప్రతిభ వల్లేగా ముసలమ్మ ప్రాణాల్ని కాపాడగలిగింది. మనం కొత్త కొత్త ఎత్తులకి వెళ్లి చేరుకోగలం. దానికి ముందు మన ప్రతిభ ఏంటో మనం అర్థం చేసుకోవాలి. అవసరం వచ్చినప్పుడు దాన్ని ఉపయోగించుకోవాలి. చంపా, నీకు ఒక విషయం తెలుసా? నువ్వు ఎంత తెలివైన వాడివి. నువ్వు ఇది ఎంత వివరంగా చెప్తున్నావు. ఒకానొకప్పుడు ఒక చోట పరాక్రమము గల ఒక పిల్లి ఉండేది. అక్కడ ఉన్న ఎలుకల్ని వేటాడుకుంటూ ఆ పిల్లి బతికేది. అయ్యో అన్నా, నన్ను చంపకండి. హే, లేదు 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 లేదు, నేనేమీ నిన్ను చంపేయడం లేదు. నేను గుటుక్కున మింగేయాలనుకుంటున్నాను. ఈ విధంగా రోజులు గడుస్తుండేవి. కొంతకాలానికి పిల్లికి వయసైపోయింది. అందువల్ల అది ఎలుకల్ని పట్టుకోలేకపోయింది. ఇలాగే కొనసాగితే నేను పట్టుకుని అవుట్ అయ్యేలా ఉన్నానే. ఆ ఎలుకల్ని పట్టుకోవడానికి ఏదో ఒక పన్నాగం పన్నాలనుకుంటాను. ఆలోచన తట్టింది. అదే నా పథకం. ఈ విధంగా ఆ పిల్లి ఒక సన్యాసిలాగా వేషం వేసుకొని ఎలుక బోనుకి పక్కనే ఉన్న ఒక బండ మీద కూర్చొని ధ్యానం చేసే విధంగా నటించింది. ఓం క్రీం మ్యావ్ మ్యావ్, ఓం క్రీం మ్యావ్. ఈ శబ్దం ఎక్కడి నుంచి వినిపిస్తోంది? మీకొక విషయం తెలుసా? మనం నివసిస్తున్న ఈ కలుగు పక్కనే ఒక పిల్లి సన్యాసి వచ్చి కూర్చున్నారు. అయ్యయ్యో, మనల్ని చంపేస్తారా? అది ఆ రాతి మీదకి ఎక్కి కళ్ళు మూసుకుని కూర్చుంది. ఏదో మాట్లాడుతూ ఉంది. ఏది ఏమైనా మనం ఆయన్ని జాగ్రత్తగా గమనిస్తూనే ఉండాలి. ఆ విధంగా ఎలుకలు అన్నీ కలిసి ఆ పిల్లి సన్యాసిని చూడ్డానికి బయటికి వచ్చాయి.
నేను ఆ పిల్లి సన్యాసి ఉన్న వైపు నడుచుకుంటూ వెళ్ళాను, కానీ తను నన్ను పట్టుకోలేదు. అలా అయితే నేను ఒకసారి వెళ్ళి చూసొస్తాను. తను చెప్పింది కరెక్టే. నేను అక్కడికి వెళ్ళి శబ్దం కూడా చేశాను. నేను కూడా గమనించాను. పిల్లి సన్యాసి ఇకపై మన మీద అటాక్ చెయ్యదు. ఓం క్రీం మ్యావ్ క్లీం ఓం క్రీం. చిట్టెలుకుల్లారా, అందరూ శ్రద్ధగా వినండి. నేను ఇక నుండి మీ ఎవ్వరిని వేటాడి తినాలనుకోవడం లేదు. మీ అందర్నీ 4 వైపుల నుండి వచ్చే ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడడానికే నేను ఇక్కడికి వచ్చాను. నేను అనేక ఎలుకల్ని చంపి తిన్నాను. నేను చేసిన ఆ పాపాల కారణాల వల్లే నేనిప్పుడు పూర్తి సన్యాసిగా మారిపోయాను. ఇప్పుడు నేను ఈ అడవిలో ప్రశాంతతని తీసుకురావాలనుకుంటున్నాను. కాబట్టి చిట్టెలుకలన్నీ నా దగ్గరికి వచ్చి ఆశీర్వాదం తీసుకుని వెళ్ళండి. మ్యావ్ క్రీం ఓం క్లీం మ్యావ్ నమః. ఈ విధంగా అన్ని ఎలుకలు పిల్లి సన్యాసి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటూ ఉండేవి. అనుకోకుండా ఒకరోజు సన్యాసి దగ్గర ఆశీర్వాదం తీసుకొని ఎలుకలు బయలుదేరదాం అనుకునేటప్పుడు, ఏయ్ చిట్టెలుకలు, అందరూ ఒక్క నిమిషం అక్కడే ఆగండి. విషయం ఏంటి స్వామి? మీకిప్పుడు ఓ ప్రమాదం రాబోతున్నది. అయ్యయ్యో, ఇంతకీ ఆపదేంటి స్వామి? అక్కడ తూర్పు దిక్కున ఉన్న కొండ ప్రాంతంలో మిమ్మల్ని వెతుక్కుంటూ ఓ శత్రువు వస్తున్నాడు. నేనది జ్ఞాననేత్రంతో చూశాను. స్వామి, ఇప్పుడు మేమేం చెయ్యాలి? భయపడక్కర్లేదు. మనకెలాంటి ప్రమాదం రాకుండా ఉండడానికి ఒక పూజని చేద్దాం. ఏంటి పూజనా? అదే అవునవును, పూజే. దానికోసం మీరందరూ ఒక్కొక్కరిగా నేనున్న ఆశ్రమం లోపలికి రావాలి. ముఖ్యమైన విషయం, మీరు ఎవ్వరికీ భయపడకుండా ఈ అడవిలో ధైర్యంగా సంతోషంగా తిరగొచ్చు. నేను చెప్పింది అర్థమైందా? స్వామి, నిజంగానే మీది చాలా పెద్ద మనసు. మేము ఒక్కొక్కరిగా మీ ఆశ్రమానికి వచ్చి చేరుతాం. ఆ విధంగా ప్రతిరోజు శత్రు సంహార పూజ కోసం ఒక్కొక్క ఎలుకగా పిల్లి సన్యాసి ఆశ్రమానికి వస్తూ ఉండేవి. రా చిట్టెలుక, లోపలికి రా, భయపడకుండా రా. తరువాత పిల్లి సన్యాసి ఆశ్రమానికి వెళ్లిన ఎలుకలు తిరిగి రానే లేదు. తిరిగి రానందువల్ల కొన్ని ఎలుకలకి అనుమానం వచ్చింది. ఆ పూజకు వెళ్లిన మన వాళ్ళనందర్నీ ఆ మునీశ్వరుడు ఎందుకు తిరిగి పంపించలేదు? ఒకవేళ పూజ పూర్తవలేదేమో. మనం ఆ స్వామీజీ ఆశ్రమం వరకు వెళ్ళొద్దామా? అందువల్ల ఎలుకల గుంపులోని కొందరు పిల్లి సన్యాసిని కలుద్దామని నిర్ణయించుకున్నారు. మ్యావ్ క్రీం ఓం క్లీం మ్యావ్ 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 ఓం క్రీం మ్యావ్. స్వామీజీ, మీ దగ్గర పూజకొచ్చిన వాళ్ళెవరూ తిరిగి ఇంటికి రాలేదు తెలుసా? ఆశ్రమంలోకి వచ్చిన అందరూ ఇప్పుడు ఆనంద పూజలో పాల్గొని ఉన్నారు. వాళ్ళందరూ అతి త్వరలోనే తిరిగి వచ్చేస్తారు. మీరేం భయపడద్దు. స్నేహితులారా, ఇందులో ఏదో గందరగోళం ఉందనిపిస్తోంది. అలా అయితే ఎలా అయినా కనిపెట్టి తీరాలి. అప్పుడు 3 ఎలుకలు ఒకటిగా కలిసి పిల్లి ఆశ్రమానికి ఒక సొరంగాన్ని తవ్వాయి. చివరికి ఆశ్రమంలోకి వెళ్లి చేరాయి. అక్కడికి వెళ్ళాక ఆ ఎలుకలు చూసింది, అరెరే, తను మన విషయంలో చాలా పెద్ద తప్పు చేశాడు. మనతో ఉండే వాళ్ళందరినీ ఆ పిల్లి సన్యాసి తినేశాడు. మోసగాడు. తనకి సరైన గుణపాఠాన్ని నేర్పించాలి.
ఆ పిల్లి సన్యాసికి గుణపాఠం నేర్పాలని ఎలుకలు నిర్ణయించుకున్నాయి. అందుకోసం ఎలుకలు ఒక పథకం వేశాయి. మరుసటి రోజున 2 ఎలుకలు పిల్లి సన్యాసి ఆశ్రమానికి వచ్చాయి. స్వామి, మా పిల్లల్ని మీ చేతిలో పెడదామన్న ఉద్దేశంతోనే మేమిప్పుడు ఇక్కడికి వచ్చాం. ఏమండి, ఈ చిన్న పిల్లల కోసం మీరు ఎలాగైనా పూజ చెయ్యాలి. నాకు ఈ రోజు చాలా అదృష్టమైన రోజు అనుకుంటున్నాను. ఇంతకు ముందు మీ పిల్లలందరినీ నా దగ్గరికి తీసుకొని వచ్చారు. ఎవరికి అదృష్టం? నాకు కాదు, మీకే అదృష్టమని నా ఉద్దేశం. టంగు కొంచెం స్లిప్ అయిందిలేండి. చాలా పెద్ద శత్రు దోషంలో ఉంది. నేను వెళ్ళి ఆ దోషానికి నివారణ చేసి వస్తాను. ఎలుక పిల్లలతో పూజ చేద్దామని లోపలికి వెళ్లిన సన్యాసి పిల్లి కాసేపట్లోనే బయటికి పరిగెత్తుకుంటూ వచ్చింది. స్వామీజీ, ఏంటి శత్రుదోషం పూర్తయిపోయిందా? పిల్లి సన్యాసికి వాళ్ళిచ్చింది ఒక అంటుకునే గమ్ము లాంటిది. ఆ పిల్లికి అది తెలీదు. మంజారి అడవి లోపల చాంబన్ కోతి ఇంకా అంబు ఉడత చాలా అల్లరి చేసే జంతువులు. ఒకసారి వాళ్ళు అడవిలో వెళుతున్నప్పుడు, చంపా, నువ్వు అక్కడ ఎవరైనా చూసావా? అది మన మాలకాకి గూడే కదా. కాకి పిచ్చుక ఒకరికి ఒకరు ఫ్రెండ్స్. ఏంటి అలాగా? ఇది ఎప్పటి నుంచి? చంపా, నువ్వు ఇప్పుడు ఈ అడవిలో ఉండట్లేదా? అందరికీ విషయం తెలుసు. ఒకవేళ ఇది నిజమైతే మనం ఏదో ఒకటి చేద్దాం. సరేరా, దానికి ఒక మార్గం ఉంది. ఆ అల్లరి చేసే జంతువులు కాకి గూట్లో ఉన్న గుడ్లని చెట్లో ఉన్న రంధ్రం లోపల దాచిపెట్టేశాయి. ఇప్పుడు చూడు ఏం జరగబోతుందో అని. సరేరా, కాకి ఉండే దగ్గరికి వెళ్దాం. సరే అంబు, పద పద వెళ్దాం. అంబు చింబు కలిసి మాదాకాకి గూటి దగ్గరికి వెళ్ళాయి. తర్వాత అక్కడున్న ఒక చెట్టు వెనక్కి వెళ్లి దాక్కున్నారు. కాసేపట్లోనే ఆ మాదాకాకి తన గూటి దగ్గరికి వచ్చింది. చంబా, ఆ మాదాకాకి ఇక్కడనే వస్తుంది. ఇప్పుడు చూడు, ఇకపై ఉంటుంది అసలు తమాషా. అక్కడ చూడు, మాదాకాకి గూట్ లోపల వెళ్తుంది. నా గుడ్లు! నా గూటికి ఎవరొచ్చారు? ఎవరొచ్చి నా గుడ్లను దొంగలించుకొని వెళ్లారు? ఆ అవకాశాన్ని వాడుకొని ఆ అల్లరి చేసే జంతువులు చెట్టు వెనక నుండి బయటకొచ్చేశాయి. అప్పుడు ఆ మాదాకాకి దగ్గర చెప్పాయి, ఇదిగో నీకు తెలుసా, మేమిద్దరం కలిసి కోకిలా ఫ్రెండ్ ఈ గూడ్ లోపల వెళ్ళడం నేను చూసాను. ఓహో, నేను ఆ కోకిల్ని నమ్మితే అది నన్నే మోసం చేసిందా? ఈ రోజు దాని పొగను నేను అణుచుతాను. ఈ రోజు ఇంకా మిగులుంది. పద వెళ్ళి చూద్దాం అక్కడ ఏం జరుగుతుందో అని. సరేరా, మనం గొడవలు పెట్టేద్దాం. రా, తొందరగా వెళ్దాం. ఏమైంది? ఎందుకింత కోపంతో ఉన్నా? నా గుడ్డల్ని దొంగలించి ఏమీ తెలియనట్టు నటిస్తున్నావా? నా గుడ్డల్ని నాకు త్వరగా ఇచ్చేయి. గుడ్లు దొంగతనం చేశానా? నేనా? అవును, అది నువ్వే. నా కోసం నేనేమి ఉంచుకోనే. నీ గుడ్లోనే కదా నేను గుడ్లను పెడతాను. అబద్ధాలు చెప్పకు, నువ్వే నా గుడ్డల్ని దొంగలించావు. ఏ చంబా, అక్కడ చూడు, వాళ్ళిద్దరు గొడవలు పడుతున్నారు చూడు. ఈ విధంగా చేంబన్ ఇంకా అంబు వల్ల కోకిల ఇంకా మాదాకాకి మళ్ళీ శత్రువులైపోయారు. ఈ విధంగా ఒకరోజు చేంబను అంబు నది దాటుకొని పక్క గ్రామానికి వెళ్ళిపోయారు. కాకి కోయిలకి జరిగింది గొడవ, అది చూడ్డానికి బాగా సరదాగా ఉండింది. కాకి కోకిలకి గొడవ జరిగింది, అది చూడ్డానికి జాలీగా ఉంది. జాలీ జాలీ భలే భలే జాలీ. అరే ఇక్కడ చూడు, మన గ్రామానికే వచ్చేసాం.
ఇప్పుడు పాట ఆగిపోయిందే. ఆ గ్రామపు అందాన్ని ఆనందిస్తూ వాళ్ళు నడుచుకుంటూ వచ్చారు. అప్పుడే ఎదురుగా ఉన్న ఇంట్లో వాళ్ళు ఒక పక్షి గూటిని చూశారు. అందులో పండిపోయిన మామిడి పండు ఉంది. హే అంబు, కాస్త ఆగు. అలా చూడు, ఆ బోను లోపల నాకు నచ్చిన పండు ఉంది. నా నోరు ఊరిపోతోంది. రా, మన వెళ్ళి ఆ గూట్లో ఉన్న మామిడి పండ్లు తీసేద్దాం. చేంబన్ సహాయంతో విడుదలైన చిలకలు చేంబన్ అంబు వెనకాలే ఎగురుకుంటూ వెళ్ళిపోయాయి. ఎంత తీయటి పండు. ఏ చంపా, తొందరగా రా, అడవికి వెళ్దాం. నాకు కొంచెం భయంగా ఉంది. ఎందుకు? నాకు అదంతా తెలీదు. ఇది మన అడవి కాదు. ఇప్పుడు మన ఆట ఆడాలి. అప్పుడు మనం ఇక్కడ బాగా ఇరుక్కుంటాం. అది ఊరో లేక అడవో నాకు సంబంధించి ఒక్కటే. అలా కాదు చంపా, అడవి అనేది మన ఇల్లు. అక్కడ మనకి ఫ్రీడమ్ ఉంది. ఇక్కడ మనల్ని ఎవరు డిస్టర్బ్ చేయరు. కానీ గ్రామం... అబ్బా, భయపడకు, మనం వెళ్దాం. ఏంటిది, మనం ఇప్పుడు ఇరుక్కుపోయాం. మమ్మల్ని వదిలేయండి, మేము ఏమి చెయ్యం. అలా చెప్పడం వల్ల ఏం ప్రయోజనం లేదు చంబా. మనుషులకి మన భాష అర్థం కాదు. రెండు చిలకలు ఒక చెట్టు కొమ్మపైన కూర్చుని జరిగే సంఘటనల్ని చూస్తూ ఉన్నాయి. వాళ్ళు మనకి నచ్చకపోయినా వాళ్లే మనకి సహాయం చేశారు. అవును, మనమే సహాయం చెయ్యాలి. వాళ్ళని మనం ఎలా కాపాడాలి? ఖచ్చితంగా ఒక దారి దొరుకుతుంది. పద, మనం వెళ్దాం. మాతాకాకి, మాకు సహాయం చెయ్యి. మా స్నేహితులు బాగా చెక్కుల్లో పడ్డారు. మాకు సహాయం చేస్తావా? మీరంతా ఎవరు? విషయం ఏంటి? ఒక మనిషి నా స్నేహితుడైన ఎలుగుబంటిని, దాని తర్వాత ఉడతని తీసుకెళ్లిపోయారు. మాకు సహాయం చేయండి. మీరు బాధపడకండి, మేం వాళ్ళని కాపాడుతాం. వాళ్ళు ఎటువైపుగా వెళ్లారు? మా వెనకే రండి. మమ్మల్ని ఏమీ చెయ్యకండి, మమ్మల్ని వదిలేయండి. ఇంకెప్పుడు ఈ ఊరు వైపు రానే రాము. దయచేసి మమ్మల్ని వదిలేయండి. సంబా సంబా, నువ్వు ఎంత మాట్లాడినా కూడా మనుషులు మన భాషను అర్థం చేసుకోరు. ఏ కాకులు, ఏం చేస్తున్నారు? వెళ్ళండి, వెళ్ళండి ఇక్కడి నుంచి. చెప్తున్నాను కదా, ఎందుకు ఇలా చేస్తున్నారు? వెళ్ళిపోండి. భగవంతుడా, అమ్మయ్య, తప్పించుకున్నాం. అది సరే కాకి, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నేను ఆహారాన్ని వెతుక్కుంటూ ఎప్పుడు ఈ గ్రామానికి వస్తా. మాదా కాకి, నువ్వు హెల్ప్ చేసిన వల్ల చాలా థ్యాంక్స్. మేము మనస్ఫూర్తిగా చెప్తున్నాం, దయచేసి మమ్మల్ని క్షమించండి. ఆ రోజు మేమే నీ గుడ్డుని తీసుకుని దాచిపెట్టి అబద్ధం చెప్పాం. అది నేను కాసేపు ముందే తెలుసుకున్నాను. అయినా కూడా సరే, కానీ మీకు సహాయం చేసింది నేను కాదు. మాకు ఎవరు సాయం చేశారు? అదుగో ఆ చిలుకలే. ఆ గూడి లోపల మేము చిక్కుపోయాం. మీరే నాకు సహాయం చేశారు. మీరే కదా మమ్మల్ని కాపాడారు. మేము మీకు ఏదో ఒకటి సహాయం చెయ్యాలి కదా. మేము చాలా తప్పులు చేశాం, మమ్మల్ని క్షమించండి. అసలు దీనికి కారణమే మా పొగరే. దీని తర్వాత మేము ఎవరిని కష్టపెట్టాము. ఈ విధంగా మాదా కాకి ఆ రెండు చిలకలకి కృతజ్ఞతలు చెప్పి చేంబన్ ఇంకా అంబు వాళ్ళ అడవికే తిరిగి వచ్చేశారు. తిరిగి వచ్చినప్పుడు చేంబన్ దొంగలించిన క్యాప్ ని తిరిగివ్వడానికి కూడా మర్చిపోలేదు.